ఎస్, ఇప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇది ఆన్లో ఉందండి. ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతే అంత వర్క్ చేసినట్టు. ఇప్పటివరకు చెప్పిన దాని అంతటిని కలిపి నేను ఇలా రాసేసాను. హౌ మచ్ ఆఫ్ వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కన్జ్యూమ్డ్. ద వర్క్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ లాస్ట్. ఎంత ఎనర్జీ అయిపోతే అంత వర్క్ చేసినట్టు, ఎంత వర్క్ చేస్తే అంత ఎనర్జీ అయిపోయినట్టు. ఒకటే రెండు ఒకటే. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైపోయింది? ద పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం అని మనం ఏదైతే అంటున్నామో, ఇప్పుడు ఈ వర్క్ ప్లేస్లో మనము ఎనర్జీ బై టైం అని కూడా రాయొచ్చు. ఇలా మీకు బుక్లో రాసి పెట్టలేదు, కానీ ఈ ఫార్ములాను డైరెక్ట్ వాడుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఇలా అయితే రాయలేదు. అంటే ఎంత వర్క్ అయితే అంత ఎనర్జీకి ఈక్వల్ అనేది పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ ఇదైతే ఈ ఫార్ములాను నెక్స్ట్ స్టెప్లో ఉన్న దాన్ని అయితే ఒక ఎలక్ట్రిసిటీ ఎంత కన్జ్యూమ్ చేశాము, ఎలా బిల్లు క్యాలిక్యులేట్ చేయాలనే దాంట్లో ఈ ఫార్ములాను యూజ్ చేశాడు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, పవర్ అంటే ఏంటి? ఒక ఫ్యాన్కు, లేదంటే ఒక ట్యూబ్లైట్కి, ఒక ఫ్రిడ్జ్కు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటుందో, దానికి ఎంత పవర్ ఉంటే అంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో ఇది పవర్ అంటే ఎంత టైంలో ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటే, తక్కువ టైంలో ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుంటే ఎక్కువ పవర్ ఉందని అనొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ఎనర్జీ ఏ ఎనర్జీ? ఎలక్ట్రిసిటీ ఎనర్జీ. మన ఎలక్ట్రిసిటీ టాపిక్లో ఉన్నాం కాబట్టి ఈ ఎనర్జీది ఎలక్ట్రిసిటీ ఎనర్జీ. ఓకే, మనం డైరెక్ట్ వర్క్ను మెజర్ చేయలేము, బట్ ఏం మెజర్ చేయొచ్చు అంటే ఎలక్ట్రిసిటీని మనం కన్జ్యూమ్ చేసామో మెజర్ చేయొచ్చు. సో వర్క్ కూడా మెజర్ చేయొచ్చు ఇదే ఫార్ములా యూజ్ చేసుకొని. బట్ ఇప్పుడు ఎంత ఎలక్ట్రిసిటీ కన్జ్యూమ్ చేస్తున్నామో ఈ ఎనర్జీ తెలుసుకోవాలంటే మీరు టీ అంటే టైంని లెఫ్ట్కు ట్రాన్స్పోజింగ్ చేయండి. ఇక్కడ డివైజర్, సో ఇటు మీకు ట్రాన్స్పోజింగ్ అయితే మల్టిప్లైర్ అవుతుంది. సో P into T is equal to ఎనర్జీ. సో దిస్ ఫార్ములా మీకు ఇప్పుడు మీరు చేయబోయే FA4 ప్రాజెక్ట్కి ఈ చిన్న ఫార్ములా సరిపోతుంది. ఈ ఫార్ములా బేస్ చేసుకొని మీరేం చేస్తారంటే, మీ ఇంట్లో ఎంత కరెంట్ బిల్ వస్తుందో, ఎందుకు ఎక్కువ వస్తుందో, ఎందుకు తక్కువ వస్తుందో, ఈ చిన్న ఫార్ములా యూజ్ చేసుకొని మీరు క్యాల్కులేట్ చేస్తారు. సో ఇప్పుడు అది ఎలా చేస్తామో చెప్తాను చూడండి. ఇక మీకు వచ్చే కరెంట్ బిల్లు దేనికి ఈక్వల్? మరి ఎంత ఎనర్జీ, ఎలక్ట్రిసిటీ ఎనర్జీ కన్జ్యూమ్ చేయడం అంటే వాడుకుంటున్నారు. మరి ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తే మీకు అంత ఎక్కువ బిల్ వస్తుంది. మీకు ఎందుకు అంత ఎక్కువ బిల్ వచ్చిందో తెలుసుకోవాలంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తున్నారో ఇలా తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో కానీ మీరు ఎప్పుడైనా కరెంట్ బిల్ అబ్జర్వ్ చేశారా? కరెంట్ బిల్లు స్లిప్ చూసిరా? మీకు దాంట్లో ఏముంటుందంటే ప్రీవియస్ అంటే లాస్ట్ మంత్, ప్రజెంట్ చాలా రాసి ఉంటాయి దాని మీద. ప్రీవియస్ అనే దగ్గర ఏముంటుంది? సమ్ ఎగ్జాంపుల్, లాస్ట్ మంత్ జనవరి 1కు ఒకవేళ మీకు రీడింగ్ తీసుకుంటే మళ్ళీ ఫిబ్రవరి 1కు రీడింగ్ తీసుకోవడానికి వస్తాడు. ప్రీవియస్ రీడింగ్ కనుక 1000 ఉంటే ఈ మంత్లో రీడింగ్ 1500 ఉంటే ఇప్పుడు మీరు ఈ 1 మంత్లో యూజ్ చేసిన యూనిట్స్ 500 యూనిట్స్ అంటారు. మీరు ఎప్పుడైనా విన్నారా? 100 యూనిట్ల కరెంటు కాలిందట, 50 యూనిట్లే కాలింది. గవర్నమెంట్ 200 యూనిట్స్ వరకు వాడుకుంటే కరెంట్ బిల్లు వేయట్లేదు. యూనిట్స్ అనే వర్డ్ విన్నారా? ఎస్. మనకు బిల్ ఇచ్చేటప్పుడు లాస్ట్ టైం 1000 యూనిట్స్ మీరు ఉండే రీడింగు, మన మీటర్లో రీడింగ్ 1000 ఉండే యూనిట్స్, ఈ మంత్లో రీడింగ్ 1500 యూనిట్స్ ఉంది.
ఈ డిఫరెన్స్ 500. అంటే మీరు ఈ మంత్లో ఎంత యూనిట్స్ యూజ్ చేశారు? 500 యూనిట్స్ యూజ్ చేశారని చెప్పేసి ఈ 500 యూనిట్స్కు మీరు వాడారు కాబట్టి ఒక్కొక్క యూనిట్కు 3 రూపీస్, లేదంటే 5 రూపీస్, లేదంటే 6 రూపీస్ మీరు వాడుకునే దాన్ని బట్టి అది చెప్తాను. ఇది ఒక్కొక్క యూనిట్కి ఎంత ఉంటుంది అనేది దాని గురించి మాట్లాడదాం. సో పర్ యూనిట్ ఇది అంటే యూనిట్స్ అని చెప్పేసి ఇంత బిల్ ఇస్తాడు. ఓకేనా? సో దీనికి 500 యూనిట్స్కు ఒక్కొక్క యూనిట్కు 5 రూపీస్ కట్టండి, లేదా 6 రూపీస్ పే చేయండి అని చెప్పేసి మీకు బిల్లు వేస్తాడు. బిల్లు వేయడంలో ఎలా ఉంటుందంటే ఎవరైనా అంటే ఇప్పుడు మారింది అనుకోండి, ఎవరైనా ఒకవేళ 100 యూనిట్సే వాడితే దాని అర్థం ఏంటి? చాలా తక్కువ కరెంట్ వాడినట్టు. ఎందుకు తక్కువ కరెంట్ వాడారు? వాళ్ళ ఇంట్లో ఒకటే ఫ్యాన్ ఉంది, ఒకటే టీవీ ఉంది, ఒకటే ట్యూబ్ లైట్ ఉంది. అందుకే వాళ్ళకి ఎన్ని యూనిట్స్ వచ్చాయి? ఇప్పుడు 100 లోపే వాడుకున్నారు. 100 లోపే వాడారు అంటే వాళ్ళ బిల్లు కనుక 100 యూనిట్స్ లోపే వస్తే దాని అర్థం ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎక్కువ కరెంట్ అప్లయన్సెస్ లేవు. ఎందుకు లేవు? అర్థమైపోతుంది, వాళ్ళు పెద్ద రిచ్ పర్సన్స్ కాదు. అంటే అక్కడ తెలిసిపోయేది ఏంటిదంటే ఇండైరెక్ట్గా వాళ్ళు మిడిల్ క్లాస్ లేదంటే పూర్ పీపుల్. పూర్ పీపుల్ ఎంత వాడతారని అర్థమైపోతుంది. ఇప్పుడు మనకు 100 లోపే యూనిట్స్ వాడతారు కాబట్టి వీళ్ళకి ఏం చేస్తాడంటే ఒక్కొక్క యూనిట్కి జస్ట్ 2 రూపీస్ 50 పైసా అని వేస్తాడు. మేబీ 2 రూపీస్ 60 పైసా ఉందనుకుంటాను. ఓకే, ఎందుకు అంత తక్కువ బిల్లు? ఒక్కొక్క యూనిట్కు 100 యూనిట్స్ వచ్చింది అనుకోండి, 2 రూపీస్ 60 పైసా, 2 రూపీస్ 50 పైసా అంటే ఎంత అవుతుంది? 250 రూపీస్ అవుతుంది. జస్ట్ వాళ్ళకు వచ్చే కరెంట్ బిల్లు 250 రూపీస్. అర్థమైందా? సో ఒకవేళ మరి 150 100 నుంచి లేదంటే 101 నుంచి 200 యూనిట్స్ వాడిరంటే అంటే ఇక్కడ డిఫరెన్స్ 500 వచ్చింది. ఒకవేళ ఆ 500 కాకుండా 100 నుంచి 200 మధ్యలో ఉంటే దాని మీనింగ్ ఏంటి? ఇంకొక 2 లైట్లు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు, ఇంకో 2 ఫ్యాన్లు ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇంత ముందు ఉన్న వాళ్ళ కంటే వీళ్ళు కొంచెం ఇన్కమ్ ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళకి బిల్లు ఇంత ముందు ఒక యూనిట్కి 2 రూపీస్ 60 పైసా వేసినట్టుగా వీళ్ళకి వేయాల్సిన అవసరం లేదు. కొంచెము ఎక్కువ వాడుతున్నారు. ఎక్కువ వాడుతున్నారంటే వీళ్ళు ఎక్కువ సంపాదించే వాళ్ళైతేనే ఎక్కువ వాడతారు. అంటే ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇంతకుముందు ఒక యూనిట్కి 2 రూపీస్ 50 పైసా వేసినట్టుగా ఈ 100 నుంచి 200 వాడే వాళ్ళకి వేయడు. వీళ్ళకి 3 రూపీస్ 60 పైసా వేస్తాడు ఒక యూనిట్కి. అంటే నువ్వు 100 రూపీస్ వాడితేనేమో 250 వస్తుంది. బట్ 101 వాడినా కానీ నీకు ఒక్కొక్క దానికి 2 రూపీస్ 50 పైసా పడదు ఛార్జ్. 3 రూపీస్ 50 పైసా పడుతుంది, అంటే రూపాయి ఎక్కువ పడుతుంది. 100 యూనిట్స్ వాడిన వానికి 250 రూపీస్ వస్తే 101 వాడిన వానికి 350 రూపీస్ వస్తుంది. ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా 100 రూపీస్ ఎక్కువ అయిపోతానట. సో అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే కరెంట్ బిల్ రాగానే ఎంత వచ్చింది బిల్లు ఆయన ఆయన మాకు ఎక్కువ బిల్లు వస్తాను, ఊకే ఎక్కువ ఎత్తాను, మీకు అటనే కట్టంపో మాకు ఎక్కువ ఎత్తానో బిల్లు అని లొలి పెట్టుకుంటాను. అలా ఎందుకు అవుతుందంటే 100 రూపీస్కు పర్ యూనిట్ ఇంత ఛార్జీ. మీకు ఎందుకు అలా ఎక్కువ బిల్లు వచ్చింది? మేమేం వాడట్లే, మాకు ఎందుకు ఎక్కువ బిల్లు వేస్తున్నాడు అని మీరు ఎందుకు అంటున్నారంటే మీకు ఒక 100 యూనిట్స్ వాడితే తక్కువ వచ్చేదే, కానీ మీరు 110 యూనిట్స్లో ఉండొచ్చు, 105 యూనిట్స్లో ఉండొచ్చు, 120 యూనిట్స్లో ఉండొచ్చు. జస్ట్ మీరు ఒక 10-20 లేదంటే ఒక 5-6 అలా ఎక్కువ యూనిట్స్ వాడడం వల్ల మీకు ఒక యూనిట్కి పడే ఛార్జ్ ఎక్కువ పడుతుంది. మీకు రెగ్యులర్గా 200 యూనిట్సే వాడతారు కావచ్చు, బట్ ఆ టైంలో మీ ఇంటికి ఎక్కువ రిలేటివ్స్ రావడము, లేదంటే ఒక హీటర్ వేయడము, ఎప్పుడు ఫ్యాన్లు వేసి ఉంచడము, సో ఇంకేదైనా కావచ్చు రీజన్స్, ఎక్కువ కరెంట్ వాడారా ఆ మంత్లో, ఒక 1 వీక్ ఎక్కువ వాడారు అనుకోండి. అప్పుడు ఏమైతే మీకు 200 రాకుండా 206 వచ్చింది, ఒక 6 యూనిట్స్ ఎక్కువ వచ్చింది అంతే. 200 వరకు 3 రూపీస్ 60 పైసా బిల్లు పడితే, బట్ 201 నుంచి 300 యూనిట్స్కి ఎంత పడుతుంది అంటే 5 రూపీస్ అట్లా పడుతుంది. ఒక యూనిట్కి ఎంత ఛార్జ్ పడుతుంది? 5 రూపీస్ పడుతుంది. 200 యూనిట్స్ వచ్చిన వచ్చే బిల్లు, కానీ నీకు 200 కంటే జస్ట్ ఒక 5-6 యూనిట్స్ మాత్రమే ఎక్కువ వచ్చింది. అప్పుడు నీకు బిల్ ఎంత పడుతుంది?
ఒక యూనిట్కి ఇక్కడ 3 రూపీస్ పడతా అంటే 3 రూపీస్ 50 పైసా, ఇక్కడ 5 రూపీస్ సంథింగ్ అలా. నేను ఎగ్జాక్ట్లీ నెంబర్స్ కావు, బట్ అలానే ఉంటుంది. బట్ టారిఫ్స్ అంటారు. డిఫరెంట్ టారిఫ్స్ పడతా, డిఫరెంట్ యూనిట్స్కి డిఫరెంట్ టారిఫ్స్ ఉంటాయి. సో ఇప్పుడు అందుకే మీకు బిల్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇంకొక రీజన్ ఏముంటుంది అంటే మీరు కూడా ఎక్కువ వాడి ఉంటారు. ఇంకొకసారి మీకు ప్రాబ్లం ఏంటిదంటే 1 మంత్కి ఒకసారి బిల్లు తీయకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఏదో ప్రాబ్లం, అది ఇక వాళ్ళు ఏదో చెప్తారు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఫస్ట్ తారీఖు వచ్చి కూడా మళ్ళీ ఫస్ట్ తారీఖు వచ్చి రీడింగ్ తీసుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒక రీజన్ దానికి ఏదో చెప్తారు, 5వ తారీఖు వస్తారు. మనం 1 మంత్లోనే అయితే మనకి ఎంత వచ్చేది బిల్లు, మేబీ 99 వచ్చేది కావచ్చు. కానీ 5 రోజుల్లో లేట్గా వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు ఎంత వస్తుంది బిల్లు, 110 వస్తుంది కావచ్చు. అంటే 100 లోపు ఉంటే నీకు ఒక బిల్లు పడేది, 100 దాటింది కాబట్టి ఇప్పుడు నీకు బిల్లు ఎక్కువ పడుతుంది. అరే పోయినసారి మాకు తక్కువ వచ్చింది కదా, ఈసారి ఎందుకు ఎక్కువ వచ్చింది అంటే మేబీ మీరు ఎక్కువ వాడి ఉండొచ్చు, లేదంటే వాళ్ళు లేట్గా వచ్చి బిల్లు తీసుకుని ఉండొచ్చు. ఇవో ఇలాంటి రీజన్స్ ఉంటాయి. సరే, బట్ మరి ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అది చూద్దాం. ఓకే, కరెంట్ బిల్లు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఇదే ఫార్ములా యూజ్ చేసి చేయాలి. ఏంటా ఫార్ములా, E = పవర్ ఇంటూ టైం. పవర్ యూనిట్స్ ఏంటి తెలుసు, వాట్స్. వెరీ గుడ్. మరి టైం యూనిట్స్ ఏంటి, సెకండ్. సో ఒక సెకండ్లో ఎంత పవర్ కన్జ్యూమ్ అయింది, లేదంటే ఎన్ని వాట్స్ ఆఫ్ అక్కడ పవర్ కన్జ్యూమ్ అయింది, దాన్ని బేస్ చేసుకొని మనం ఎనర్జీని క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ఇది వెరీ 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 లెస్ ఎనర్జీ. అందుకోసం ఏం చేస్తామంటే ఇంత తక్కువ ఎనర్జీ కాకుండా, ఎందుకంటే మనకు వేసే బిల్లు 1 అవర్కా కాదు, 30 డేస్కు. కాబట్టి ఒక సెకండ్కి అనేది చాలా చాలా తక్కువ. కాబట్టి మనకి ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే కనీసం అవర్స్లోనే క్యాలిక్యులేట్ చేయాలి. సో అందుకోసం ఏం చేస్తామంటే ఈ వాట్స్ ఇంటూ అవర్స్లో మెన్షన్ చేస్తాము ఎనర్జీని. ఓకే, ఎందుకంటే సెకండ్స్లో తక్కువ ఉంటుంది కాబట్టి అంతే. అయితే 1 వాట్ 1 అవర్లో వాడేది కూడా చాలా చాలా తక్కువనే కరెంట్. మనకు 30 డేస్కి ఇస్తున్నాడు బిల్లు, మనం 1 అవర్లో 1 వాట్ అంటే సమ్ ఎగ్జాంపుల్ ట్యూబ్లైట్ ఉందనుకోండి, దగ్గరగా 40 వాట్స్, లేదా చాక్తో కలుపుకుంటే 50 వాట్స్, మధ్యలో ఉంటుంది గడ్డ, దాంతో కూడా కలుపుకుంటే 50 వాట్స్. ఓకేనా, మనం ఎలా చెప్తున్నాము 1 అవర్కి 1 వాట్ అంటున్నాం. 1 అవర్ చేసి ఉండదు అది, కానీ 1 వాట్ అంటే ఎంత, వెరీ వెరీ లెస్, అది కూడా చాలా తక్కువ. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం ఎక్కువ పెద్ద మొత్తంలో చెప్పుకోవడం కోసం 1000 వాట్స్ని 1 అవర్ యూజ్ చేస్తే, 1000 వాట్స్ని 1 అవర్ మనం కనుక యూజ్ చేస్తే దాన్నే సింపుల్గా 1000 × 1000 వాట్ ఇంటూ అవర్, వాట్ అవర్, లేదంటే WH అని రాద్దాం. 1000 వాట్ అవర్ అంటే 1 అవర్లో ఒక 1000 వాట్స్ ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసుకుందో చెప్పే నెంబర్ అన్నట్టు, చెప్పడానికి ఫార్ములా అన్నట్టు. అయితే ఈ 1000 వాట్ అవర్ అని ఊకే అనే బదులు ఇంకా సింప్లిఫైగా ఉంటే బాగుంటుందని చెప్పేసి 1000 వాట్ అవర్నే మనం ఏం చేసామంటే సింపుల్గా దీన్నే 1 యూనిట్ అని అన్నాం. ఏమన్నా, 1 యూనిట్. మీకు 1 యూనిట్ కరెంట్ మీకు ఎప్పుడైనా మీటర్ దగ్గరికి వెళ్ళి చూసారా, నెంబర్స్ మారుతుంటే చూసారా, దాంట్లో మీకు డిఫరెంట్ నెంబర్స్ పడతా ఉంటాయి. మీకు ఒకవేళ 1000 అని పడ్డది అనుకోండి, అది మీకు ఇంకో నెంబర్ కూడా పడతా ఉంటుంది. ఒక నెంబరు పోయి ఇంకో నెంబర్ వస్తుంది, ఇంకో నెంబరు ఇంకో, మీకు అది ఏ నెంబర్ మన రీడింగ్, అసలు మన కరెంట్ రీడింగు అక్కడ 2 మారిపోతున్నాయి. దాంట్లో ఏది అని మీకు తెలియాలంటే ఈ 1000 లేకుంటే 500 లేదా 2000 5000 మీ రీడింగ్ ఎంత ఉందో అది మీ రీడింగ్ ఏనా కాదా, లేదా ఇంకో నెంబరా మీ రీడింగ్ అనేది మీకు తెలియాలంటే ఇలా పడ్డప్పుడు మీకు ఇక్కడ ఏముంటుందంటే KWH అని ఉంటుంది. ఏముంటుంది, కే అంటే తెలుసా, కిలో అంటే తెలుసా, 1000 grams. కిలో అంటే 1000,
కాదు, కిలో అంటే 1000, కే అంటే కిలో, కిలో అంటే 1000. అర్థమైందా? కిలోగ్రామ్స్ అంటే 1000 గ్రామ్స్, కిలో వాట్స్ అంటే 1000 వాట్స్. కిలో అనేది జస్ట్ నెంబరే. 1000 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటిదంటే కే. 1000 కిలో అంటే 1000 అంటే కిలో వాట్ అవర్, కిలో వాట్ అవర్, KWH. దీన్ని ఏమనాలి? 1 యూనిట్ అనాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మీకు నెంబర్ పడ్డప్పుడు చిన్నగా కింద KWH అని కూడా పడుతుంది. అలా పడ్డప్పుడు ఉన్న నెంబర్నే మీ రీడింగ్ అనుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే ఒక 1 అవర్ మోటార్ వేయకముందు మీ రీడింగ్ చూసుకోండి. ఓకేనా? 1 అవర్ మోటార్ వేయకముందు మీరు రీడింగ్ చూసుకుని 1000 ఉంది అనుకోండి రఫ్గా. 1 అవర్ వేసారు. 1 అవర్ వేసిన తర్వాత మీ రీడింగ్ వెళ్ళి చూస్తే 1001 అని ఉంది. అంటే ఎన్ని యూనిట్స్ అయిపోయింది? 1 యూనిట్. 1 యూనిట్ 1 అవర్లో 1 యూనిట్ మీరు కరెంట్ కన్జ్యూమ్ చేశారు. మనం ఏమంటామంటే కరెంట్ గాలింది అంటాం. మన భాషలో ఏమంటాం? ఒక 1 అవర్లో మస్తు కరెంట్ గాల పెడతారు వీళ్ళు అంటారు. అన్ని లైట్లు వేసి బాగా కరెంట్ గాల పెడతారు, అన్ని లైట్లు వేసారు, ఫ్యాన్లు అనేసి కరెంట్ గాల పెడతారు అంటారు. బట్ ఇక్కడ 1 యూనిట్ మనం కన్జ్యూమ్ చేసాం. ఎందుకు 1 యూనిట్ కన్జ్యూమ్ అయింది? 1 అవర్ మోటార్ వేసినాం అంటే ఆ మోటారు పవర్ ఎంతో చెప్తారా? 1000 వాట్స్ ఉంది అన్నట్టు. అది మీకు మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఏమని, 1000 వాట్స్ని మనం 1 అవర్ యూజ్ చేస్తే దాన్నే ఆ ఎనర్జీనే మనం ఏమనాలి అని చెప్పాను? ఆ ఎనర్జీని కిలో వాట్ అవర్ అనాలి. ఆ కిలో వాట్ అవర్ అంటే ఏమన్నాము? సింపుల్ గా 1 యూనిట్ అన్నాం. మీరు వినకపోతే మీరు ఇదే ప్రాజెక్ట్ చేయాలి, మంచిగా వినండి. సో 1000 వాట్స్ ఉన్న ఒక మోటార్ని 1 అవర్ యూజ్ చేస్తే దాన్ని 1 కిలో వాట్ అంటాం. 1 కిలో వాట్ అనే బదులు 1 యూనిట్ అంటాం. అంటే ఇప్పుడు మీ రీడింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? 1000 నుంచి 1001కి వచ్చింది. అంటే మీరు 1 అవర్ సేపు ఒక 1000 వాట్స్ ఉన్న దాన్ని వాడారు అని అర్థం. 1000 వాట్స్ ఉన్న ఏం వాడిరు? 1000 వాట్స్ ఉన్న ఏంటిది? అది పవర్. 1000 వాట్స్ పవర్ ఉన్న ఏదో ఒకటి వాడిరు. మీ ఇంట్లో అందరికీ నాకు తెలిసి 2000 వాట్స్ ఉన్న ఇమ్మర్షన్ హీటర్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు మీ హీటర్ వేయకముందు మీ రీడింగ్ ఎంతో చూసుకోండి. మీ రీడింగ్ వచ్చేసి అనుకుందాము 100. హీటర్ వేయకముందు 100. మీరు ఎంత హీటర్ ఉన్నది వాడుతున్నారు? మీ హీటర్ పవర్ ఎంత? 2000 ఉంటుంది అనుకుందాం. 2000 వాట్స్ ఉన్న మీరు హీటర్ వాడతారు. అది 2000 వాట్ ఉన్నదో 1000 వాట్ ఉన్నదో 1500 వాట్ ఉన్నదో మాకేమరు కానీ మీరు అంట కావచ్చు. మీరు కొనేటప్పుడు ఆ బాక్స్ మీద రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుంది? 2000W అని రాసి ఉంటుంది, 1500W అని రాసి ఉంటుంది. మేబీ చిన్నదైనా పెద్దదైనా రాసి ఉంటుంది. ఎక్కువ కరెంట్ బిల్ రావద్దు, లేకుంటే మీ ఇంట్లో ఉన్న తీగలన్నీ సన్న తీగలే అన్నప్పుడు మీరు ఏం చేయాలని చెప్పా? తక్కువ పవర్ ఉన్నది వాడాలి. మీరు ఎక్కువ పవర్ ఉన్నది వాడితే ఏమవుతుంది? ఎస్, మీరు ఎక్కువ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది కాబట్టి వైర్లు అన్నీ అంత పవర్ సప్లై చేయలేక అవి మెల్ట్ అయిపోతూ ఉంటాయి, పాడైపోతూ ఉంటాయి, బోర్డు పాడైపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? సరే, మీరు 2000 వాట్స్ ఉన్నది వాడుతున్నారు. ఎంత టైం యూజ్ చేశారు అనుకుందామంటే 1 అవర్ యూజ్ చేశారు. మీరు ఇలానే చేస్తారు. మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయో రాసుకుంటారు. ఎలక్ట్రిక్ హీటర్ అని రాస్తారు. ఎలక్ట్రిక్ హీటర్. ఆ హీటర్ పవర్ ఎంత? 2000 వాట్స్. ఎంత టైం యూజ్ చేస్తున్నారు? డైలీ 1 అవర్ యూజ్ చేస్తున్నారు. అంటే మీరు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ చేసినట్టు? పవర్ ఇంటూ టైం అనేది ఫార్ములా కాబట్టి. సో పవర్ 2000 ఇంటూ 1. సో 2000 ఇంటూ 1 2000. మరి యూనిట్స్ ఏంటి? వాట్ అవర్స్ కదా. పవర్ యూనిట్స్ వాట్స్, టైం యూనిట్స్ అవర్స్. 1000 వాట్ అవర్ ఏమనాలన్నా 1 యూనిట్ అన్నా. బట్ 2000 వాట్ అవర్స్ ఏమనాలి అంటే మీరు మీ హీటరు డైలీ 1 అవర్ వేస్తే
2 యూనిట్స్ కన్జ్యూమ్ అయిపోతుంది. అర్థమైందా? మీ హీటర్ వల్ల మీకు రోజుకు 2 యూనిట్స్ అవుతుంది, 1 అవర్ వేస్తారు. మరి ఎన్ని రోజులు వేస్తారు అట్లా? 30 days. అంతే కదా, బిల్ వేసేది మనకు 30 daysకి. అంటే మీరు 1 dayకే 2 యూనిట్స్ అయితే 2 daysకి 30 daysకి 60 యూనిట్స్. అంటే మీకు వచ్చిన 150 యూనిట్ల కరెంట్ బిల్ అనుకుంటే దాంట్లో 60 యూనిట్లు హీటర్కే. అర్థమైందా? దాంట్లో 60 యూనిట్స్ మీరు హీటర్తో వచ్చిన యూనిట్సే, అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మీరు ఎంత అసలు మీ పవర్ 2000 ఉందా, 1000 ఉందా, 1500 ఉందా, అది చూసుకోండి. ఓకే రైట్. తర్వాత అయితే ఇలాంటివే ఎక్కువ పవర్ ఉంటాయి. ఒకవేళ మీ ఇంట్లో టీవీ ఉంటే, ఫ్యాన్ ఉంటే, బల్బ్స్ ఉంటే, సో ఇవన్నీ ఉంటే ఎంత పవర్ కన్జ్యూమ్ చేసినట్టు ఒక ప్రాబ్లం బుక్లో ఉంది, చేద్దాం ఒకసారి. టెక్స్ట్ బుక్లో లాస్ట్కి ఒక ప్రాబ్లం తీయండి, మేబీ క్వశ్చన్ ఆన్సర్స్లో ఉందనుకుంటాను, తీయండి. ఈ ప్రాబ్లం మంచిగా వినండి. ఈ ప్రాబ్లం చెప్తే మీరు ఈ ప్రాజెక్ట్ చేయొచ్చు. హైయర్ ఆర్డర్ థింకింగ్లో సెకండ్ క్వశ్చన్ దొరికిందా? హైయర్ ఆర్డర్ థింకింగ్లో బైలింగ్వల్ బుక్లో 172 పేజ్ నెంబర్. చదువుదామా? ఈ ప్రాబ్లం చెప్తున్నాను, మంచిగా వినండి. మీరు ఇదే చెప్పేది మంచిగా అర్థం చేసుకొని మీరు కూడా ఓన్గా మీ ఇంట్లో ఎంత ఉందో చేయాలి. ఇది ప్రాబ్లం నాకు చేయరాదు అనొద్దు, దీంట్లో చేసేదంతా మల్టిప్లికేషనే. ఓకే రైట్. ఏ హౌస్ ఆఫ్ 3 ట్యూబ్లైట్స్, 2 ఫ్యాన్స్ అండ్ ఏ టెలివిజన్. ఎన్ని ట్యూబ్లైట్లు? ఫ్యాన్లు ఎన్ని? టీవీ ఇంకా ఏమంటున్నాడు? ఈచ్ ట్యూబ్ అంటే ఇప్పుడు ఏం చెప్పాడు? జస్ట్ నంబర్ ఆఫ్ అప్లయన్సెస్ చెప్పాడు. కానీ మనకు ఎనర్జీ కన్జ్యూమ్ చేయాలంటే మనకి ఏమేం కావాలి తెలుసా? పవర్ కావాలి, టైం కావాలి. పవర్ టైం తెలిస్తే ఎనర్జీ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేం చెప్తున్నారు చూడండి. ఇక ఈచ్ ట్యూబ్లైట్ డ్రాస్ 40 వాట్స్. ఒక ట్యూబ్లైట్కి ఎన్ని వాట్స్ అంట? మీకు ఇప్పుడు వచ్చిన ఎల్ఈడి అయితే అది 20 వాట్సే. మనకు పాత బల్బ్స్ ఉండేది, బుగ్గలు తెలుసా? అది ఎన్ని వాట్స్ తెలుసా? మామూలు అయితే 60 వాట్స్ ఉంటాయి, కానీ కొంచెము 10 రూపాయలు 5 రూపాయలు ఎక్కువ ఉంటుంది, అది 100 వాట్స్ ఉంటుంది. మీరు ఇక్కడ రాసి ఉంటుంది, ఒక నెంబర్ రాసి ఉంటుంది, చదవండి. ఒక ఇట్లా ముద్ర వేసినట్టు ఉంటుంది. దాని ఇక్కడ ఏం రాసి ఉంటుంది అంటే 60W అని రాసి ఉంటుంది. ఇంత కొంచెం తక్కువ ఉంటుంది. ఒకవేళ 100W అని రాసి ఉంటే అది 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువ ఉంటుంది. కరెంట్ లైటింగ్ ఎక్కువ వస్తుంది. అయితే ఇది ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తుంది, వచ్చేది లైట్ తక్కువ కాబట్టి CFL ప్రిపేర్ చేశారు. CFL అంటే ఏంటి? క్లోరోఫ్లోరోసెంట్ ల్యాంప్స్ అంటారు. క్లోరోఫ్లోరోసెంట్ ల్యాంప్ అంటారు. సో అవి ఇలా ఉండేవి తెలుసా? ఇవి ఇప్పుడు రావట్లేదు. అండ్ ట్యూబ్లైట్ కూడా CFL అంటారు. ఇవి కూడా ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేస్తున్నాయని చెప్పేసి ఇప్పుడు ఏం తీసుకొచ్చారు? LED వచ్చారు. ఇప్పుడు ఉన్న బల్బ్స్ అన్ని LED బల్బ్సే వాడుతున్నాం. ఎల్ఈడిలో ఉన్న బెస్ట్ ఏంటి? ఇప్పుడు అది 40 వాట్స్, మేబీ అది LED కాబట్టి 20 వాట్స్ ఆర్ 15 వాట్స్ ఉంటుంది. ఓకేనా? ఇదైతే 40 వాట్స్. 40 వాట్స్ ఉన్న ఈ ట్యూబ్లైట్ ఎంత వస్తుందో 20 వాట్స్ ఉన్న అది కూడా. సో అది ఎల్ఈడిలో ఉన్న మనకు అడ్వాంటేజ్ అన్నట్టు. సో అలా మనం టెక్నాలజీని చేంజ్ చేసుకుంటూ వచ్చేసాము. ఇప్పుడు మనకున్న అన్ని ఎల్ఈడీలు ఏంటి? తక్కువ పవర్ ఉంటుంది, ఎక్కువ లైట్ వస్తుంది. లైట్ ఎమిటింగ్ చేస్తూ ఉంటాయి. లైట్ ఎమిటింగ్ చేసే డయోడ్స్ ఉంటాయి దాంట్లో, అందుకే LED అని. ఓకే సరే. ఇప్పుడు ఇది పాత ట్యూబ్లైట్ అనుకోవచ్చు మనం. ఈచ్ ట్యూబ్లైట్ డ్రాస్ 40 వాట్స్. ఇంకా ద ఫ్యాన్ డ్రాస్ 80 watts. డ్రాస్ అంటే కాదు, ఇవ్వడం. డ్రా అంటే ఏంటి? డ్రా అంటే తీసుకోవడం.
ట్యూబ్ లైట్ ఎంత కరెంట్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఎంత తీసుకుంటుంది? 40 వాట్స్. అర్థమైందా? డ్రా అన్న తీసుకోవడం ఏమంటారు? తీసుకోవడం అంటారు. గీడ ఒకటి ఉంటుంది, దీన్ని ఏమంటారు? దీన్ని ఏమంటారు తెలుసా? డ్రాయర్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? దాన్ని డ్రాయర్ అనే అంటారు. అంతే. ఎందుకు? డ్రాయర్ అంటే ఏంటిది మీనింగ్? ఎస్, డ్రాయర్ అంటే మీనింగ్ ఏంటిది? మనకి చక్క ఇంగ్లీష్ రాకపోతే నవ్వే వస్తుంది. డ్రాయర్ అంటే ఏంటిది మీనింగ్? తెలుగులో ఏమంటారు? సొరుగు అంటారు. సొరుగు అంటారు, తెలుసా? విన్నారు ఎప్పుడైనా పేరు? సొరుగు అనే పేరు వినలేదా? మేబీ కావచ్చు, అందుకే అలా వచ్చిందేమో మరి. డ్రాన్, మీరు డబ్బులు తీసుకునేటప్పుడు బ్యాంకులోకి వెళ్ళి విత్డ్రా ఫామ్లు నింపాలి. విత్డ్రా ఫామ్ నింపండి అంటారు. ఎందుకు? ఎప్పుడు నింపుతున్నారు? తీసుకునేటప్పుడు. తీసుకునేదాన్ని డ్రాయర్ అంటారు. అందుకే. అర్థమైందా? డ్రాస్ అంటే ఎంత తీసుకుంటుంది? అది 40 వాట్స్. ఫ్యాన్ డ్రాస్ అని టెలివిజన్ డ్రాస్ ఆన్ ద యావరేజ్ ఆల్ ద ట్యూబ్లైట్స్ ఆర్, ఇక్కడ ఏం చెప్పాడు? పవర్ చెప్పాడు. ఇంకా ఏమంటాడు? ఆల్ ద ట్యూబ్లైట్స్ ఆర్ కెప్ట్ ఆన్ ఫర్ 5 hours. ట్యూబ్లైట్స్ ఎంత టైము? 5 hours. 2 fans ఫర్ 12 hours. టెలివిజన్ ఫర్ 5 hours. టెలివిజన్ ఎంత టైం ఉందాడ చెప్పు? 5 hours every day. Find the cost of electric energy used in 30 days at the rate of 3 rupees per kilowatt 1 unit. అనొచ్చా? కిలోవాట్ అవర్ అంటే యూనిటే కదా. ఇప్పుడు మీరు కొంచెం మంచిగా వినండిగా ఎలా రాయాలో ప్రాజెక్టు. ఇగో నేను చెప్పినట్టుగా రాయాలి. నంబర్ ఆఫ్ ఫ్యాన్స్, వినండి, మంచిగా వినండి. ఇది మీరు ఓన్గా చేయాలి. 2 ఈచ్. మీరు క్వశ్చన్ చూసుకుంటేనైనా చెప్పండి నాకు. ఈచ్ ఫ్యాన్ పవర్ 80 watts. ఈచ్ ఫ్యాన్ పవర్ 40 watts. ఎంత? 80 watts. ఫ్యాన్స్ పవర్ ఎంత? 80 వాట్స్. ఇప్పుడు ఒక ఫ్యాన్ కు పవర్ 80 వాట్స్ అయితే మరి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి? 2. ఇప్పుడు మరి ఏ రాయాలి? 2 ఫ్యాన్స్ పవర్. 2 ఫ్యాన్స్ పవర్ ఎంత? 2 into 80 is equal to 160 watts. ఓకే. ఇప్పుడు మనకి ఏం తెలిసింది? పవర్. మీకు ఎనర్జీ మీరు ఫైనల్ మీరు ఏం చేయాలంటే ఎనర్జీ ఎంతనో క్యాల్కులేట్ చేయాలి. అంటే మీకు పవర్ తెలవాలి అండ్ టైం తెలవాలి. మరి ఒక్కొక్క ఫ్యాన్ ఎంత టైం యూజ్ చేస్తున్నాడంట? 12 hours. చెప్పండి. ఫ్యాన్ కన్స్యూమింగ్ టైం ఎన్ని ఫ్యాన్స్? 2 ఫ్యాన్స్. డైరెక్ట్ 2 ఫ్యాన్స్ రాసేద్దాం. వింటున్నారా ఎవరన్నా? మీరు ఇది ప్రాజెక్ట్ చేయాలి. మీకు ఇది ఏం కనబడుతుందో నాకు అర్థం కావట్లేదు. మంచిగా మరి చూడండి. అవసరమైతే అటు పోండి, అక్కడ అవసరమైతే అటన్న పోండి. కానీ ఇది అర్థం చేసుకోవాలి, వినాలి. 2 ఫ్యాన్స్ కన్స్యూమింగ్ టైం 12 మీకు ఇబ్బంది అనిపిస్తే అక్కడనేమో ఒక ఫ్యాన్ కన్స్యూమింగ్ టైం ఇచ్చాడు. ఒక ఫ్యాన్ 12 hours వాడితే మరి ఇంకో ఫ్యాన్ 24 hours అన్నట్టు కదా. అర్థమైందా? సో అయితే ఇప్పుడు ఒక పని చేద్దాం. 1 ఫ్యాన్ కన్స్యూమింగ్ టైం రాద్దాం.
12 hours. ఎందుకు మరి చక్కగా ఒకటేసారి 2 ఫ్యాన్స్ రాస్తే అయిపోతాయి కదా? 2 ఎందుకు ఎక్స్ట్రా లెంత్? 2 ఫ్యాన్స్ కన్స్యూమింగ్ టైం 24 hours. 2 ఫ్యాన్స్ పవర్ 160. 2 ఫ్యాన్స్ కన్స్యూమింగ్ టైం 12 hours. ఇప్పుడు ఏమేమి తెలిసిపోయింది? మరి మీరు ఏం చెప్తే నేను అది వెళ్ళిపోతున్నారు, మీరు ఎలా చెప్తున్నారు నాకు? 12 fans ke 12 hours. 2 ఫ్యాన్స్ ఫర్ 12 hours అన్న. 2 ఫ్యాన్లు కలిపి 2 ఫ్యాన్స్ కన్స్యూమింగ్ టైం 12 hours. ఓకే, ఇప్పుడు 2 ఫ్యాన్స్ పవర్ తెలిసిపోయింది, 2 ఫ్యాన్స్ టైం తెలిసిపోయింది. ఇంకేం తెలుసుకోవాలి ఇప్పుడు? ఎనర్జీ తెలుసుకోవాలి. 2 ఫ్యాన్స్ కన్స్యూమింగ్ ఎనర్జీ. వినాలి, మంచిగా వినాలి. 2 ఫ్యాన్స్ కన్స్యూమింగ్ ఎనర్జీ. ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడి వరకు నేను ప్రాబ్లంలోనే రాసిన, ఇంకా నేను ఏం కొత్తగా ఏం రాయలే. ఒక ఫ్యాను 2 ఫ్యాన్లు ఉన్నాయని చెప్పాడు, ఒక ఫ్యాన్ పవర్ 80 watts అన్నాడు, అంటే 2 ఫ్యాన్లకు 260 అని రాసుకున్నాం. ఒక 2 ఫ్యాన్స్ కలిపి 12 hours అన్నాడు. ఇదంతా ప్రాబ్లంలో ఉన్నదే, ఎక్స్ట్రా మనం ఏం రాయలే. ఇప్పుడే రాస్తాను. 2 ఫ్యాన్స్ కన్స్యూమింగ్ ఎనర్జీ. ఎనర్జీకి ఫార్ములా మనకి ఇక్కడ ఉంది, పవర్ ఇంటూ టైం. సో పవర్ ఇంటూ టైం. పవర్ ఎంత? 160 ఇంటూ 12 hours. ఎంత వస్తుందో చెప్తారు ఎవరైనా? One ninety two. 20. Yes. Energy is equal 1920 Kilowatt. watt hours. ఎలా కన్వర్ట్ చేయాలో చెప్తాను చూడండి. 1920 వాట్ అవర్స్. 2 ఫ్యాన్లతో మనం వాడిన ఎనర్జీ ఎంత అంటే 1920 వాట్ అవర్స్. మీకు ఇప్పుడు ఒకటి డైరెక్ట్ కూడా చెప్పొచ్చు, ఒకటి మీకు ఒకటి మీనింగ్ఫుల్గా చెప్తున్నాను చూడండి. 1000 వాట్ అవర్స్ ఏమనాలని చెప్పాను? 1 యూనిట్ అనాలి అన్న. ఈ వాట్ అవర్స్ని ఇక్కడే ఉంచండి, 1000ని ట్రాన్స్పోజింగ్ చేయండి, అప్పుడు డివైజర్ అవుతుంది. 1 యూనిట్ బై 1000. 1 వాట్ అవర్ ఈజ్ ఈక్వల్ 1 యూనిట్ బై 1000. సో ఇప్పుడు ఏం చేద్దామంటే 1920 వాట్ అవర్స్ని వాట్ అవర్స్ ప్లేస్లో 1 యూనిట్ బై 1000 అని రాసుకుందామా? 1 యూనిట్ బై 1000. అప్పుడు ఏమైపోతుంది? 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మీకు ఇక 192 బై 100 అంటే 1.92 యూనిట్స్. ఇక్కడ యూనిట్స్ అని ఉంది, గుర్తుందా? 1.92 యూనిట్స్. ఇలా మేము చేయము. ఈ స్టెప్ మీకు హార్డ్ అనిపిస్తుంది అంటే, మీకు ఇలా వస్తే 1000 దాటిందంటే 1000 ఉంటే 1 యూనిట్ అంటాం. ఇక 1000 తర్వాత ఉన్నదాన్ని 0.92 అని పెట్టుకోండి. 1.92 యూనిట్స్. అది మీరు ఇలా రాయిపోయినా పర్వాలేదు, మీరు డైరెక్ట్గా 1920 వాట్స్ని 1.92 యూనిట్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇలా కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత ఓకే, ఇప్పుడు ఒకటా రెండా? 2 ఫ్యాన్. రోజుకి 2 ఫ్యాన్లని 12 hours యూజ్ చేస్తే మీకు రోజుకు ఎంత కన్జ్యూమ్ అయింది? 1.92నే. 1.92 అంటే ఆల్మోస్ట్ 2 యూనిట్స్ అనుకోండి. 1.92 అంటే 2 యూనిట్స్. మీరు రోజుకు 12 గంటలు వేస్తున్నట్టే. దాపు అందరింట్లో రోజుకు 12 గంటలైనా ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. 12 గంటలు అంతకంటే ఎక్కువనే తిరుగుతుంది కూడా. ఎందుకంటే సరే మీరు ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక 6 కల్లా స్టార్ట్ చేస్తారు అనుకోండి, మళ్ళీ మార్నింగ్ 6కి ఆఫ్ చేస్తుంది. సరే ఇప్పుడు వింటర్లో వేయట్లేదని ఒకవేళ అన్నా కూడా యావరేజ్గా చెప్తున్నాను,
యావరేజ్గా చెప్తున్నాను 12 అవర్స్ కంపల్సరీ వాడతాం. అంటే మనకు 2 ఫ్యాన్లు ఉన్నాయంటే డైలీ మీరు 2 ఫ్యాన్లతో మీకు ఎంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది? 2 యూనిట్స్. మరి 30 డేస్కి 57 1 డేకి 2 యూనిట్స్ అయితే 2 ఫ్యాన్లకు 30 డేస్కి ఎంత? 60 యూనిట్స్ కదా. సో 2 ఫ్యాన్లు మీరు వాడుతున్నారంటే మీకు 60 యూనిట్స్ కరెంట్ ఆటోమేటిక్గా 2 ఫ్యాన్లతోనే వస్తుందని అర్థం అప్రాక్సిమేట్లీ. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారు? ఓకే, నెక్స్ట్ ఇంకోటి నంబర్ ఆఫ్ బల్బ్స్. 3 bulbs. నంబర్ ఆఫ్ బల్బ్స్ ఎన్ని? ఓపెన్ చేద్దాం. ట్యూబ్లైట్సా? ఎస్, నంబర్ ఆఫ్ ట్యూబ్లైట్స్ 3. 1 ట్యూబ్లైట్ పవర్ ఈజ్ ఈక్వల్ 40 watts. అరే బాబు మీరు వింటున్నారు ఎవడన్నా? ఇదంతా నేను క్వశ్చన్లో ఉండేదే రాస్తున్నాను. 1 ట్యూబ్లైట్ పవర్ 40 వాట్స్. తర్వాత మరి ఒక ట్యూబ్లైట్కి 40 వాట్స్ ఉంటే 3 ట్యూబ్లైట్స్ పవర్ ఎంత? 120. ఒక ట్యూబ్లైట్కు 40, ఇంకో ట్యూబ్లైట్కు 40, ఇంకో ట్యూబ్లైట్కు 40, టోటల్ 120. అంటే ఇప్పుడు మనం ఎలా రాస్తే సింపుల్గా అయిపోతుంది. 3 ట్యూబ్లైట్స్ పవర్ Equal to P is equal to 3 into 40 is equal. 120 watts. మనకు ఎనర్జీ కన్జ్యూమింగ్ చేయాలి అంటే, ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలంటే పవర్ తెలవాలి, టైం తెలవాలి. 3 ట్యూబ్లైట్స్ పవర్ తెలిసిపోయింది. మరి ఆ 3 ట్యూబ్లైట్స్ ఎంత టైం యూజ్ చేస్తున్నామో రాద్దామా? 3 ట్యూబ్లైట్స్ ఎంత టైం వాడుతున్నాడు అంటే చెప్పండి. 5 hours. ఎస్, ఆల్ ద ట్యూబ్లైట్స్ ఆర్ కెప్ట్ ఆన్ ఫర్ 5 అవర్స్ అన్నారు. సో ఏమని రాలి? 3 ట్యూబ్లైట్స్ Consuming energy. ఎనర్జీ కాదు, టైం. కన్స్యూమింగ్ టైం Equal to 5 hours. 5 hours. is equal 5 hours. time t is equal to 5 hours. ఓకే, సరిపోయింది. 3 ట్యూబ్లైట్లది ఎంతో తెలిసిపోయింది. 3 ట్యూబ్లైట్ల పవర్ తెలిసిపోయింది, 3 ట్యూబ్లైట్స్ టైం తెలిసిపోయింది. పవరు టైం తెలిస్తే ఏం తెలుసుకోవచ్చు? Energy. 3 ట్యూబ్లైట్స్ Consuming సేమ్ ఇలానే రాస్తారు మీరు ప్రాజెక్ట్. energy. ఇక్కడ మీరు ఇప్పుడు ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇదంతా బుక్ క్వశ్చన్లో ఉన్నదే. మీరు చేసేది ఒకటి ఎనర్జీ. 3 ట్యూబ్లైట్స్ కన్స్యూమింగ్ ఎనర్జీ E is equal P into time. సో పవర్ ఎంత? 120. టైం ఎంత? 12 5 60. అంటే 600 వాట్ అవర్స్. దీన్ని మీరు 0.6 వాట్ అవర్స్, సారీ 0.6 యూనిట్స్, 0.6 1000 దాటలే కదా. ఓకే, ట్యూబ్లైట్స్ మీరు రోజుకో 5 అవర్స్ వేస్తే మీ ట్యూబ్లైట్ కనుక ఒకవేళ 40 వాట్స్ ఉంటే అప్పుడు మీరు జస్ట్ 1 యూనిట్ కూడా రావట్లేదు. ట్యూబ్లైట్స్ ఎక్కువ వేస్తే మనకు పవర్ ఎక్కువ కన్స్యూమింగ్ కాదు. కానీ వీళ్ళు ఎంత టైం వేసారు తెలుసా? ఓన్లీ 5 hours. కానీ మీరు రోజుకి ఎన్ని గంటలు ఎత్తారు? 12 hours. ఉత్త పుణ్యానికి వచ్చింది కాబట్టి అంతే కదా. ఇప్పుడు అది బంద్ చేస్తే చీకటి ఉండేది సార్, నాకు కళ్ళు కనబడదు సార్, నిజంగా సార్ అనేటోళ్ళు ఎవరు ఉన్నారా? మరి ఎందుకు అవి ఎందుకు ఆన్లో ఎత్తా, అవి ఎందుకు ఆన్లో సార్? మీరు హీటకు కరెంట్ బిల్ ఎక్కువైతుందని అన్నా అది నిజమే, కానీ
కరెంట్ బిల్ ఎక్కువ అవుతుంది కాబట్టి ట్యూబ్లైట్స్ ఆఫ్ చేయాలి కాదు. మనం పవర్ కన్జ్యూమ్ చేస్తే మన ఎన్విరాన్మెంట్ని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టే, సేవ్ చేసుకున్నట్టు. కాబట్టి ఎరికేనా ఈ ట్యూబ్లైట్లు బంద్ చేస్తే ఎన్విరాన్మెంట్కి ఎట్లా హెల్ప్ అవుతుందో ఏమో అంటాండి. ఈ ట్యూబ్లైట్లకి ఎన్విరాన్మెంట్ ఎక్కడ అని అన్నట్టుగా చూస్తాడు రాహుల్ గారు. నైన్త్ 10th ఎక్కువ అవే మాట్లాడాం మనం. ఇక్కడ మనం అవి మాట్లాడాల్సిన అవసరం లేదు. పాడిందే పాట పాస్ అన్నట్టుగా ఉండదు. రైట్, ఓకే. ట్యూబ్లైట్స్ అయిపోయింది. నెక్స్ట్ టీవీనా? 1 టీవీ. 1 టీవీ పవర్ ఈజ్ ఈక్వల్ ఎవరన్నా వింటారా? చెప్పండి, టీవీ పవర్ ఎంత? 60 వాట్స్. ఓకే, డైరెక్ట్ ఒకటే టీవీ ఉంది, ఒకటే పవర్, ఇంకా దాంట్లో వేరే రాయాల్సింది ఏం లేదు. నంబర్ ఆఫ్ టీవీస్ వేరే ఉంటే అక్కడ ఎందుకు ఎక్స్ట్రా రాయాల్సి? నంబర్ ఆఫ్ ట్యూబ్లైట్స్, ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఒకదానికి ఎంతో రాసాము, మూడింటికి ఎంతో, రెండింటికి ఎంతో రాసాం. ఇక్కడ ఒకటే టీవీ ఉంది. రైట్, సో ఇప్పుడు ఏం చేద్దాము? టీవీ కన్స్యూమింగ్ టైం 5 T is equal 5 ఇంకేం రాయాలి? టీవీ కన్స్యూమింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ పవర్ ఇంటూ టైం. ఏంటి మరి పవర్ ఇంటూ టైం అయితే పవర్ ఎంత, టైం ఎంత? ఈజ్ ఈక్వల్ 60 into 1 300 వాట్ అవర్. సింపుల్ గా 0.3 యూనిట్స్. గుర్తుకుందా? ట్యూబ్లైట్స్ 0.6 యూనిట్స్, ఫ్యాన్లు ఫ్యాన్ల యూనిట్స్ ఎంత వచ్చింది? 1.92 యూనిట్స్. ఓకే, టోటల్ యూనిట్స్ రాద్దాం. ఎస్, అంతే కలిపి టోటల్ యూనిట్స్ బై ఆల్ అప్లయన్సెస్ ఆర్ బై ఆల్ అప్లయన్సెస్ అందాం, సరిపోతుంది. ఎంత? 1.92 ప్లస్ 0.6 ప్లస్ 0.3 ఎంత మరి? 2. ఇది 1 డేకు. ఇది మరి క్వశ్చన్ లో ఏమంటున్నాడో తెలుసా? 30 days. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్ 30 days. ఎన్ని రోజులకు? 30 days అంటే ఎంత? 1 month. ఓకే, అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఒక రోజుకి 2.82 యూనిట్స్ అయితే టోటల్ యూనిట్స్ in 30 days. Total units in 30 days is equal 2.82 into 30. 84.60. చేశారా? 84.60. ఎంత? 84.60 యూనిట్స్. ఒక్క యూనిట్ కి ఎంత చార్జ్ కూడా చెప్పిండు. 3 rupees. 1 యూనిట్ కి ఎంత చార్జ్? 3 rupees. కార్తిక్ 1 యూనిట్ కి ఎంత చార్జ్? 3 రూపీస్. కానీ టోటల్ మనకి ఎన్ని యూనిట్స్ అయింది ఇక్కడ? 84.60. ఓకే, ఇంకేం రాలి ఇప్పుడు? 1 యూనిట్ చార్జ్ 3 rupees per kW. or 1 unit cost is equal to 253. ఎంతమ్మా? 1 యూనిట్ కాస్ట్ 3 రూపీసా? 3 rupees. 12. ఇక్కడ 1 ఒక యూనిట్ కాస్ట్ 3 రూపీస్.
మరి 84.60 యూనిట్స్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 253.80. చేశారా? చేశాం సార్. 3 into 84.60 ఎంత వచ్చింది ఆన్సర్? 253.80. 250 పాయింట్ 253 సార్. 253.80. 253.80 రూపీస్. 80 rupees. ఇది మనం చేయబోయేటువంటి ప్రాజెక్టు FA4కు. ఓకేనా? రైట్. మరి ఇది సేవ్ చేసుకోండి.